కావడి మోసినప్పుడే కష్టం విలువ తెలుస్తుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీలకు కేసీఆర్ చేసిన పని విలువైందో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్టు కొడుతుంది. మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏమంటుండో ఒకసారి వినండి. ప్రాజెక్ట్ ఒక దేవాలయం లాంటి, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటు ఈ రాష్ట్ర జీడిపికి పెద్ద ఎత్తున ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కళ్ళ మనసు పెట్టి దాన్ని పనిచేయాలని చెప్పి ఉద్యోగాలు పొందుతున్న మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నరా ఏమంటుండో, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ దేవాలయం లాంటిదట. అక్కడ తయారయ్యే కరెంటు తెలంగాణ రాష్ట్ర జీడిపికి మస్తు పనికొచ్చేదట. అందుకే అందరు కష్టపడి పని చేయాలని చెప్తుండు. అంటే అప్పుడు అంతా అవినీతి అని అభండాలు వేసిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు చూడండి. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు భూమి ఇచ్చిన కుటుంబాలు చదువుకున్న వాళ్ళకు ఆ స్టేషన్లో కొలువులు ఇచ్చిండ్రు. ఆగో అప్పుడు మన ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవి. కేసీఆర్ సారు పట్టు అట్టి కట్టిన యాదాద్రి ఎంత గొప్పదో కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడే అర్థమవుతున్నట్టున్నది. అది జనానికి చెప్పుకుంటే ఇంకింత చెడ్డ పేరు వస్తుంది అనుకున్నారో ఏమో కానీ ఈ ప్రాజెక్టు దేవాలయం అని చెప్తుండు. బట్టి సార్ అసొంటోళ్ళు బయటికి చెప్తున్నాడు కానీ ఇంకా కొందరు ఉన్నారు. కేసీఆర్ సార్ చేసిన పనులు చాలా మంచివి అని వాళ్ళ మనసులున్నా బయటికి చెప్పని వాళ్ళు చాలా మందే ఉర్రు. మరి వాళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందో ఏం పాడు.